నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించి రైతులకు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కరోనా సమయంలో కూడా రైతులు పనిచేసి ప్రజలకు అన్నం పెట్టారని ప్రశంస. విశాఖ నగరంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విశాఖ విశిష్టత సాంప్రదాయాలను కొనియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్. ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది, అర్చకులు. వైసీపీ అధినేత జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత కేకే రాజు. జగన్ పట్ల దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి. కరోనా సమయంలోనూ కూడా రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులు భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలన్నారు. మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలో తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని దాన్ని ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు ఈ నెల 11 వరకు పాస్బుక్లు ఇస్తున్నామన్నారు. ₹1 అవినీతి లేకుండా చూడాలని అధికారులకు చెప్పా. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మిగతా సిబ్బంది మనసు పెట్టి పనిచేయాలి అన్నారు. వచ్చే నెలలో మళ్లీ సర్వే చేసి పాస్బుక్ ఇస్తామన్నారు. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు, కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు. కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన తీర ప్రాంతం, ఇక్కడి విశిష్టత సాంప్రదాయాలు దేశానికే గర్వకారణమని, అటువంటి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా విశాఖపట్నంలో లైట్ హౌస్ ఫెస్టివల్ 2026 నిర్వహించడం అభినందనీయమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్ర జల రవాణా, ఓడరేవుల మంత్రిత్వ శాఖ లైట్ హౌస్ డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం విశాఖ తీరంలోని ఎంజీఎం పార్క్ నిర్వహించిన లైట్ హౌస్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 17 లైట్ హౌస్లలో ఇప్పటికే 10 ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పర్యాటకానికి కొత్త గుర్తింపు లభించిందని చెప్పారు. ఏపీలోని వంటకాలు, ఆచారాలు, జీవన శైలి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. 2023లో గోవా, 2024లో పూరి తర్వాత ఈ ప్రతిష్టాత్మక పండుగకు బంగాళాఖాతపు ముఖద్వారమైన విశాఖపట్నం వేదిక కావటం రాష్ట్ర పర్యాటక రంగానికి లభించిన పెద్ద గౌరవమని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల రవాణా, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. In Goa in 2023 and second festival was held in Puri in Orissa in 2024. And now the port city of Visakhapatnam, the gateway to the Bay of Bengal on the eastern seaboard, is an excellent choice for the Light House Festival 2026. Festival will not only prove to be a shot in the arm of the lighthouse tourism, but also deepen collaboration and partnership with all the stakeholders of tourism industry. The center and the state, Sarban Sonawalji and Kadal Durgesh, and also Dharendra Bhai, and then Chandrababu Naidu, they are working together. These ministries must sit together,
discuss and see to it that the tourism is further enhanced and available opportunities are taken care. I am pleased to note that the Light House Festival includes విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం మరియు విశాఖ ఉత్సవ్ ఏర్పాట్ల సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ వైభవాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుండి 31 వరకు 8 ప్రధాన ప్రాంతాల్లో విశాఖ ఉత్సవ్ను ఘనంగా నిర్వహించినట్లు ప్రకటించారు. కేవలం నగరంలోనే కాకుండా అరకు, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా ఈ ఈవెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి సుమారు 263 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి హాస్టల్లో RO ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బోనెల చరణ్ అనే విద్యార్థికి గులియన్ బ్యారీ సిండ్రోమ్ సోకగా ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందించి మెరుగైన వైద్యంతో ప్రాణాలు కాపాడిన ఉదాహరణను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రధానంగా ప్రీవియస్ రిహార్సల్ తీసుకున్నటువంటి చర్చించిన దానిలో మెజారిటీ అంశాలు అధికారులు పూర్తి చేయడం చాలా అభినందించదగ్గ అంశం అండి. ఇందులో చాలా అంశాలు ఏటీఆర్లో చేశారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఎలా చేయాలనే దాని మీద కలెక్టర్ గారు మిగిలిన సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పిన దానిలో శానిటేషన్, అప్పుడప్పుడు కూడా మీడియాలో చిన్నగా ఇక్కడ శానిటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాంటివి కూడా లేకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళని చెప్పడం జరిగింది. లెగసీ వేస్ట్ కూడా మనకి ఉన్నదాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం అనుకున్నాం, కానీ బై ది ఎండ్ ఆఫ్ జనవరి క్లియర్ చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది విశాఖపట్నంలో మనం అత్యధికంగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకొస్తున్నాం, మహిళలకి అత్యంత భద్రతాపరమైనటువంటి నగరంగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా శానిటేషన్ క్లియర్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు క్యాబినెట్ కానీ ఎక్కడ సందర్భం వచ్చినా విశాఖపట్నం గురించి చాలా ఒక మంచితో ముఖ్యమంత్రి గారు దీని గురించి కామెంట్ చేస్తారు. ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉండాలనేది కూడా వారి ఆలోచన. శానిటేషన్ అయితే మంచిగా ఉండాలనేది వారి అభిమతం. దానికి తగిన విధంగా శానిటేషన్స్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. పోయినసారి శానిటరీ వర్కర్స్ తక్కువగా ఉంటే కొంతమందిని నియమించుకున్నామని చెప్పారు. ఇంకా అవసరం చోట కూడా ఎంప్లాయీస్ అపాయింట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ హస్ కమ్ సార్ యాజ్ వి స్పీక్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏక్యూఐ చూస్తే కేవలం 107 ఉంది సార్. 350 దాకా ఉండేది సార్ గత 15 రోజుల క్రితం. ఇప్పుడు 350 నుంచి దాదాపు 100 దాకా మనము తగ్గినాయి సార్. ఒక్క కారణం ఏంటంటే వాతావరణ మార్పు కూడా ఉంది సార్. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా ఈ డిస్పర్సల్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ చర్యల వల్ల మనం వివిధ డిపార్ట్మెంట్స్కి మనం అప్పు చెప్పడం జరిగింది సార్. ఒకటి ప్రధానంగా జీవీఎంసీ ద్వారా ఎక్కడ మనం అక్కడికక్కడ కాల్చే ఈ చెత్తని మనం పర్మిట్ చేయకుండా అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. జీవీఎంసీ వెహికల్ అన్నిటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ బస్సెస్ ప్రతి ఒక్క బస్సెస్ కూడా మనము చెక్ చేయడం జరిగింది. ప్రధాని మోదీకి ఎన్డీఏ నేతలకు జాతిపిత మహాత్మా గాంధీ అంటే గౌరవం లేదని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసిన్ వర్మరాజు అన్నారు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్పు చేయడంపై మండిపడ్డారు. ఎల్లమ్మ తోటలోని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్మరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్ర సమరంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు పాల్గొనలేదన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన గాంధీజీ పట్ల ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును మోదీ సర్కార్ తొలగించడం నిరంకుశ విధానాలకు దర్పణం పడుతోందని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి గౌతమ్ కుమార్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
డిసెంబర్ 27వ తారీఖున మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ చట్టాన్ని అందులో చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించాలని అలాగే ఆ చట్టాన్ని మార్పు చేసి పేద ప్రజలు కడుపు కొట్టాలని ఆలోచన చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర 1 డే హంగర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించాం. అలాగే ప్రతి 10వ తారీఖు నుంచి జనవరి ఇవాళ నుంచి అలాగే ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ మండల హెడ్ క్వార్టర్స్లోనూ జిల్లాల్లోనూ అలాగే స్టేట్లో అలాగే జోనల్ వైజ్ ఏఐసిసి కార్యక్రమాలు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ శాంతియుత ధర్నాలు చేయాలని ఈ చట్టంలో ఏదైతే మార్పు చేస్తున్నారో ఆ మార్పుల్ని చేయకుండా ఆ రోజు 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో ఏదైతే ఈ చట్టాన్ని ప్రారంభించారో అదే చట్టాన్ని ఇవాళ కొనసాగించాలి, మహాత్మా గాంధీ గారి పేరును కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ చట్టం వల్ల 100 రోజులు ఏదైతే కూలీలకి ఉపాధి హామీ కలిగించారో ఆ హామీలో ఉన్న చట్టభద్రతను అన్ని తొలగించేసి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం 90% ఇస్తా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ని ఫండ్స్ని. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు అలాగే మండలానికి మంచి పేరు తీసుకురావాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. చినగదిరి మండలం చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ ల్యాబొరేటరీస్ తమ సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 8.50 లక్షల వ్యయంతో ఈ స్టడీ మెటీరియల్ను సమకూర్చింది. రాబోయే 2026 10వ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న 147 మంది విద్యార్థులకు డీసీఈబీ ప్రచురించిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్తో పాటు పెన్నులను జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ప్రతిభ చాటాలన్నారు. దివిస్ ప్రతినిధి టి సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తమకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మెటీరియల్ ఇవ్వడానికి నాకంటే ముందు ప్రతిసారి ఒక 100 ఫోన్ చేస్తుంటారు ఏమవుతుందని ఎలా చేస్తున్నారని. నేను జిల్లా మొత్తం అడిగాను, ఆయనకి జిల్లా మొత్తం ఇవ్వమని చెప్పాను, ఇస్తాం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా బడ్జెట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, దానికోసం భీమిలి మండలానికి ఇస్తామన్నారు. కానీ ఇదే మండలం కానీ దీనికి స్పెషల్గా ఆయన తీసుకొని 761 మంది 747 మందికి కూడా ఇచ్చారు. Final exam. Study regularly with a simple timetable. Focus on understanding concepts. Focus on understanding concepts rather than rote learning. అంటే బట్టి పట్టవచ్చు, అర్థం చేసుకొని చదవండి. ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ క్రియేట్ డౌట్స్ ఇమీడియట్లీ. ఏదన్నా డౌట్ వస్తే మీరు ఇమీడియట్గా టీచర్స్ని అడిగి క్లియర్ చేస్తారు. ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచి వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నగర పోలీస్ అధికారులను కోరారు. వైసీపీ సీనియర్ నేతలు ప్రధాన నాయకులతో కలిసి నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ ఉన్నతాధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ ఓ శాటిలైట్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో వైఎస్ జగన్ను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ డిబేట్లో తమ అధినేతను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగన్ పట్ల దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్, మల్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఎం అప్పారావు, జాన్ వెస్లీ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు అధికారం మీద వ్యామోహంతో, అధికార దాహంతో నోటికొచ్చిన విధంగా అమలు కాని హామీలన్నీ కూడా హామీలు ఇచ్చి ప్రజల్ని వంచి మోసగించి ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ మాటని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెంది ఒక అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా నిలదీస్తూ ప్రజాక్షేత్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కూడా చైతన్యపరిచి ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రజల్ని వంచి మోసగించారో ఈ హామీల అమలు కోసం నిరంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. 504 సెక్షను, 505 ఆఫ్ 2 సెక్షను, దీని ప్రకారంగా ఎఫ్ఐఆర్ని దాఖలు చేయాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ గారిని మేము 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. బట్ పోలీస్ కమిషనర్ ఏమో he has not picked us for our phones. Hence మేము ఏడీసీపీ రాజ్ కమల్ గారికి అందించాము ఈ యొక్క కంప్లైంట్ని. కనీసం వాల్యూస్ లేదు ఈ ఏడీసీపీకి. ఈ డోంట్ హ్యావ్ ద హానర్ టు రెస్పెక్ట్ ది ప్రతిపక్షాన్ని. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నది ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలకి అండగా తోడుగా ఉండాల్సినటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి దూషణలతోటి, ఈ రకమైనటువంటి మాటలతోటి రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది అమానుషం. ప్రజలే కాదు, ఇంటెలెక్చువల్స్ కూడా అసహించుకునే పరిస్థితి. అంటే అంత దిగజారి చెయ్యాలా? నిజంగా ఈరోజు ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు. విశాఖపట్నంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వేదికగా జరుగుతున్న 2 రోజుల ఐటీ సదస్సులో స్థానిక సంస్థలు తమ ప్రతిభను చాటుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగంలో దూసుకుపోతున్న సెయిల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సంస్థ సీఈఓ కిరణ్, సిబిఓ చక్రీపైల తమ భవిష్యత్తు ప్రణాళికలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ కిరణ్ మాట్లాడుతూ ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థ అడుగులు వేస్తోందని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ ప్రస్తుతం తమ వద్ద 400 మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని తాము నమ్ముతున్నామని చెప్పారు. అందుకే సేల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టీంకు ఏఐ రంగంలో అత్యాధునిక శిక్షణ ఇస్తూ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తమకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో భారీగా క్లయింట్లు ఉన్నారని ఆయన తెలిపారు. And we are working very aggressively on training and developing skills for AI. We have many customers in UK, US, and our focus is to grow specifically in the AI domain with banking and financial sector or healthcare. So that's our focus. Here we are at the conference, wanted to make sure we present ourselves to all of the employees outside and the students, and we hope we'll do really good with 2026. ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని కేంద్ర షిప్పింగ్ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలు, చిత్రపటం మరియు ప్రసాదాలను మంత్రికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్, స్థానిక శాసన సభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవంలో భాగంగా ఆరిలోవాలోని మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియేషన్ ఆంకాలజిస్టులు డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ అభిలాష్ గవర్రాజు, సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ కార్తిక్ చంద్రవల్లం, డాక్టర్ రమేష్ అలమూరు తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముందస్తు లక్షణాలు గుర్తించడం, క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ ఎంతో అవసరమని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు 9 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు బాలికలు, యువతులు, మహిళలు HPV వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. అత్యాధునిక వైద్యం మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. దేశంలోనే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదకారిగా మారిందని అన్నారు. HPV వ్యాక్సిన్, క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్, పాప్సిమియర్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. 30 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సాంబశివరావు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లాలిత్య స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో జనవరి అనేది సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికి మనం ఈరోజు కలుస్తున్నాము. సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంచెం యూనిక్గా చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, ఏదైనా ఒక క్యాన్సర్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయగలమంటే దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్. మనం ఇంకే క్యాన్సర్ అయినా చెప్పండి, బ్రెస్ట్ క్యాన్సర్, కామన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలాంటివన్నీ కూడా మనం 100% ప్రివెంట్ చేయగలమని ఎప్పుడు చెప్పలేము. ఓకే, మేబీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేస్తే, స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే కొంచెం తగ్గించవచ్చు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ క్యాన్సర్. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ 99.9% కంప్లీట్లీ ప్రివెంటబుల్. సో దిస్ ఇస్ మనకి పోలియో ఎలాగైతే ఆల్మోస్ట్ నిర్మూలించామో ఒక వ్యాక్సినేషన్ ఇచ్చి, సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. మనకి ఇన్నాళ్ళు ఏంటి అంటే క్యాన్సర్ని నివారించడానికి సర్వైకల్ క్యాన్సర్ వరకు బాగా ప్రూవ్ అయిన HPV వ్యాక్సినేషన్ కోసం అందరూ వింటున్నారు, కానీ ఇప్పటికీ ఇంకా ప్రజలందరూ దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదండి. అండ్ నేను కొత్తగా చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఎలాగైతే మనము ఈ వ్యాక్సిన్ని చిన్నపిల్లల్లో 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ రికమెండ్ చేస్తున్నామో, మగపిల్లలు, ఆడపిల్లలు, అలానే చాలామంది ఆడవాళ్ళకి మనము డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ముందు ఒకసారి HPV ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇంకా అదర్ స్ట్రెయిన్స్ ఏవైతే సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయో వాటిని నివారించడానికి డెలివరీ తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ అనేది కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీని అనేది వాళ్ళలో ఇస్తుంది. సో పెళ్ళైన ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. సభ్యుల సంక్షేమంతో పాటు సమాజం సంక్షేమానికి శ్రీ గౌరీ సేవా సంఘం ప్రతినిధులు చేస్తున్న సేవలను ప్రముఖ సంఘ సేవకులు బుద్ధ శివాజీ కొనియాడారు. అక్కయ్యపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సభ్యులకు శాశ్వత సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాశ్వత సభ్యత్వ కార్డులను గౌరీ సంఘం నేతలు ఆవిష్కరించారు. అనంతరం బుద్ధ శివాజీతో పాటు శ్రీ గౌరీ సేవా సంఘం అక్కయ్యపాలెం శాఖ అధ్యక్షులు రాజగిరి అప్పలరాజు మాట్లాడారు. గౌరీ సేవా సంఘం సభ్యులకు శాశ్వత గుర్తింపు కార్డులను అందచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సభ్యుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గౌరీ సేవా సంఘం కేవలం సభ్యులకే కాకుండా అనేక ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం నాయకులు పొలమరశెట్టి ఈశ్వర అప్పారావు బాబు, పెంటకోట సత్యనారాయణ, మల్లా త్రినాథరావు, బొడ్డేటి కన్నారావు, ఆడరి ధనంజయ, కాండ్రేవుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది సభ్యతలతో ఎంతో ఎనలేని కార్యక్రమాలు చేసిన అక్కయ్యపాలెం గ్రామం గౌరీ సంఘం వాళ్ళు ప్రతి వ్యక్తిని ఒక గుర్తింపు కార్డు, అంటే ఇతను ఈ మన సంఘంలో ఒక నెంబరు, ఇతని తాలూకా అవసరాలు మనకుంటాయి, అతనికి అవసరం వచ్చిన అవసరాలు తీర్చడానికే ఈ గుర్తింపు తాలూకా కార్డు తాలూకా అర్థం. అటువంటి గుర్తింపు కార్డును చేసినందుకు నిజంగా అక్కయ్యపాలెంలో ఉన్న అధ్యక్ష కార్యదర్శి పెద్దలు అందరూ కలిసి మూకముడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందువల్లంటే చిన్నపిల్లడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది.
మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మన ఐడెంటిటీ కార్డు ఉంటే వీరికి గుర్తింపు వస్తుంది. అటు ఉంటే గుర్తింపుని తెలియజేసినందుకు అకేపాలెం అధ్యక్ష కార్యదర్శి, ప్రస్తుతం కార్యవర్గం మరియు మిగతా వాళ్ళకందరికీ పేరు పేరున శుభావందనాలు తెలిపించు. ఈ కార్యక్రమానికి ఈ ఐడెంటిటీ కార్డు కొన్ని సీక్రెట్ పనులు చేసినప్పుడు, కొన్ని కార్యక్రమాలు సత్వసరంగా కార్యకర్తలతో చేసినప్పుడు ఆ ఐడెంటిటీ కార్డు ఉన్నవారిని లోపల పంపిస్తారు, లేని వారిని వెలుపులు ఉంచుతారు. దానికి కూడా మంచి అర్థాన్ని ఇస్తుంది. అది మహోత్సవంలో ఈ యొక్క ప్రస్తావనని జనలబాడు మీటింగ్లో తేవడం జరిగింది. మరి జనలబాడు మీటింగ్ ఆమోదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అందరి సమక్షంలో ఈ యొక్క ఐడి కార్డుని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సభా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా బుద్ధ శివాజీ గారు, కేంద్ర గౌరీ సేవా సంఘం అంటే మొదట గుర్తొచ్చే వ్యక్తి మహానుభావుడు బుద్ధ శివాజీ గారు. వారి కార్యవర్గానికి కూడా ప్రత్యేకించి మనం పిలవడం జరిగింది. అలాగే ఆహ్వానితులు బొడ్డేటి మోహన్ రావు గారు, టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు, మరి వార్డు అధ్యక్షులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి మరో బలమైన సాక్ష్యం దొరికిందని వైసీపీ నేత కొండ రాజీవ్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాకు ఆయన తన వీడియో విడుదల చేశారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డులు సృష్టించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారన్నారు. కానీ ఆ రికార్డులు యోగా ఆసనాల్లో కాదు, అవినీతి విన్యాసాల్లో వచ్చాయన్నారు. ఆన్లైన్లో కేవలం 18,000 రూపాయలకు లభించే ఒక మొబైల్ టాయిలెట్ నిర్వహణ కోసం ఒకరోజు అద్దెగా 16,000 రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లించిందన్నారు. సాధారణ టాయిలెట్ రోజుకు 11,957 రూపాయలు అద్దె. టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో కేటాయింపులు చేశారని మండిపడ్డారు. నామినేషన్ పద్ధతిలో ఒక ప్రైవేట్ కంపెనీకి సుమారు 1.62 కోట్ల రూపాయల బిల్లును జీవీఎంసీలో క్లెయిమ్ చేశారని రాజీవ్ గాంధీ ఆరోపించారు. అదే ఏడాది కర్నూలులో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఒక టాయిలెట్ అద్దె 4,500 నుండి 6,900 రూపాయల మధ్య ఉంటే విశాఖలో మాత్రం అడ్డగోలుగా రేట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మొత్తంగా టాయిలెట్ల పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ మరుగుదొడ్లను కూడా వదలకుండా చంద్రబాబు వేసిన ఈ భారీ అవినీతిపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అవినీతి ఆకాశమే హద్దుగా ఎలా చెలరేగుతుందో చెప్పడానికి ఆధారాలతో సైతం మరో ఉదాహరణ దొరికింది. విశాఖపట్నంలో నిర్వహించినటువంటి యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిందని గొప్పలు తెప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజమే, అది కొల్లగొట్టినటువంటి రికార్డులు యోగా ఆసనాల్లో కాదు, కానీ మీ అవినీతి విన్యాసాల్లో ప్రపంచ రికార్డులనే బద్దలు కొట్టింది యోగాంధ్ర డే కార్యక్రమం. అది ఎలా అంటే మామూలుగా ఒక టాయిలెట్, ఇది మొబైల్ టాయిలెట్ మనం కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి ధర 18,000 రూపాయలు. కానీ ఒక మొబైల్ టాయిలెట్ నిర్వహణకి పర్ డేకి మీరు చెల్లించినటువంటి అద్దె 16,200 రూపాయలు. ఒక విఐపి టాయిలెట్ కి, ఒక బయో టాయిలెట్ కి 16,000 రూపాయలు అద్దె చెల్లించారు పర్ డేకి. ఒక నార్మల్ టాయిలెట్ కి 11,957 రూపాయలు. ఈ రకాన్ని చూసుకుంటే మీరు యోగాంధ్ర డే కార్యక్రమం పేరు చెప్పి ఆ కంపెనీ వారు కనీసం ఒక టెండర్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 1.62 కోట్ల రూపాయల బిల్లులు జీవీఎంసీలో క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా వారధి ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంలో ప్రారంభమైంది. విశాఖ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారం కాని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ జనతా వారధి ఒక వారధిలా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను తక్షణమే సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే ఉదయం నుండి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా బీజేపీ ఈ బాధ్యతను తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి
ప్రజలెవరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని, వాళ్ళ సమస్యలని తక్షణమే పరిష్కరించే విధంగా ఆ సమస్యలను సేకరించి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం కూడా జిల్లా స్థాయిలో మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కానీ, కార్యకర్తల నుంచి కానీ, నాయకుల నుంచి దగ్గర కానీ ఎక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులైనా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదులను ఇవ్వడం, అది జనతా వారధి కార్యక్రమంగా అది మొన్న సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించి రైతులకు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కరోనా సమయంలో కూడా రైతులు పనిచేసి ప్రజలకు అన్నం పెట్టారని ప్రశంస. విశాఖ నగరంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విశాఖ విశిష్టత, సాంప్రదాయాలను కొనియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్. ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది, అర్చకులు. వైసీపీ అధినేత జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత కేకే రాజు. జగన్ పట్ల దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.